క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For speed recovery of D. Velangani, Mass offered by Annapurna. For good health and for the gift of children to Divesh and Swapna family, through the intercession of the Mother Mary, Mass offered by family members. For eternal rest and peace to the departed soul of Velangani, Priyanka in heaven, Mass offered by Emelda and Sebastian family. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దివ్య పూజా బలిలో సమర్పించుకొని వారి కోసం మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.
జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పువారు కలకాలము వరకును నక్షత్రము వలె ప్రకాశింతురు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని క్షణాల పాటు మనందరము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేసినటువంటి తప్పిదాలను మనందరము కూడా హృదయపూర్వకముగా దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క పాప మన్నింపును అడుగుతూ అదేవిధంగా పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే గ్లమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ యందు ఆశలు నిలుపుకొనిన వారికి నీవు అండగా నిలుతువు. కావున పునీత యోహాను క్రిసోస్తమునకు అద్భుతమైన వాక్చాతుర్యమును, బాధను, అనుభూతిని ప్రసాదించి అతనిని మహనీయుని చేసితివి. మేము అతని బోధనల వలన జ్ఞానమును, ఆదర్శవంతమైన అతనిని అజేయమైన సహనమును వలన మనోధైర్యమును పొందగనట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 15 వరకు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగా కృతజ్ఞులై ఉండుడు. ఎవడును తన మోసకరమగు నిరర్ధక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండా చూచుకొనుడు. ఆ తత్వవాదములు క్రీస్తునకు చెందినవి కావు. అవి మనుషుల సాంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి. దివ్య స్వభావపు పరిపూర్ణత్వము క్రీస్తునందు ఆయన మానవత్వములో ఉన్నది. ఆయన సహచర్యముతో మీకు పూర్ణ జీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు, సర్వాధికారమునకు ఆయన శిరస్సు. ఆయన యందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచేగాక క్రీస్తుచే ఏర్పరపబడినది. అది శరీరేచ్ఛలతో కూడిన శక్తి నుండి మిమ్ము విముక్తి చేయును. మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలనను శరీరమందు సున్నతి చేయబడకపోవుట వలనను ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఆ శిలువ పైన
క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరికును ఆయన బహిరంగంగా ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను. ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము వచనములు 12 నుండి 19 వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు ఆంద్రేయం, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదియా దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సిదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్ర ఆత్మలచే పీడింపబడిన వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థత పరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడించుచుండిరి.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు అదేవిధంగా మనందరికీ కూడా తెలియజేసేది ప్రార్థనా శక్తి. క్రైస్తవులు అనేటి మనందరము కూడా, క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళందరము కూడా మనందరికీ ఈ యొక్క ప్రార్థన అనే జీవితము మనకు ఉండాలి. ఈ ప్రార్థన లేనిదే మనకు విశ్వాసం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ప్రార్థన విశ్వాసం అనేది రెండు ఈ యొక్క ఎప్పుడు కూడా విషయాలన్నీ కూడా మనకు చాలా అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేషంలో మనం చూసుకున్నట్లయితే 3 భాగాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు ప్రభు ఆయన చేస్తున్న ప్రార్థన, రెండవది అపోస్తలను ఎన్నుకోవటం, మూడవది ఎంతోమందిని అనారోగ్యం బాధపడుతున్న వారందరినీ కూడా క్రీస్తు ప్రభు స్వస్థత పరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సినది ఒక విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు చేసే ప్రతి ఒక్క కార్యము ముందు, పని ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాతకాలమున, ఉదయకాలమునే క్రీస్తు ప్రభు యొక్క దేవుడు ప్రార్థనతో ఆయన యొక్క పనులన్నీ కూడా మొదలు పెడుతూ ఉన్నాడు. మరి మనందరము కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తున్నట్టు మనందరము ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇక ప్రార్థన లేనిదే ఇక క్రైస్తవ విశ్వాసం లేదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ప్రార్థనలోనే మనందరము కూడా దేవునితో లీనమైపోతూ ఉన్నాం. దేవుని యొక్క కార్యాలు, ఆయన చేపట్టే యొక్క తలంపులన్నీ కూడా మనకు ప్రార్థనలోనే మనకు అవగాహన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక ప్రార్థనా శక్తి మనకు చాలా అవసరం. అదే మనము అపోస్తలులు ఎన్నుకునేటప్పుడు కూడా మనం ఇదే చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఆయన తన యొక్క అపోస్తలులను, అనుచరులను ఎన్నుకుంటూ ఉన్నాడు. మనము కూడా అంతే. ఏదైనా పని మనము మొదలు పెడుతున్నాము అంటే, లేకపోతే ఎక్కడికైనా వెళుతున్నాము అంటే, లేకపోతే ఇంకా ఏదైనా మనము మంచి కార్యంలో చేస్తున్నాము అంటే ముందుగా మనము ప్రార్థనతో మొదలు పెట్టాలి. దేవుడే తర్వాత మిగతావన్నీ కూడా చూసుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరలా మనం చివరి వచనాలలో మనం చూసుకున్నట్లయితే ఎంతోమందిని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థత పరుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది యొక్క శక్తి అని మనం చూసుకున్నట్లయితే ఇక ప్రార్థనలోనే ఉంది. ఎప్పుడైతే మనము కూడా ప్రార్థన చేసుకుంటామో అలాంటి శక్తిని మనము పొందగలుగుతూ ఉంటాం. ప్రార్థన లేకుండా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాము, లేకపోతే నాకు అన్నీ రావాలి అంటే ఇవేమీ కూడా మన జీవితంలో ఉండవు. ఇక ప్రార్థన అనేది ఎప్పుడూ కూడా మన జీవితంలో ఉండాలి. ముందుగా ప్రార్థన అంటే మనము ఏదో పెదవుల మీద మాట్లాడటం, లేకపోతే మోకరించి జపమాలలు చెప్పటం, ఇవి కాదు. మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవునితో లీనమయ్యేటటువంటి ప్రార్థన మనం ఎప్పుడు కూడా చేయాలి. ఆ యొక్క ప్రార్థనను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా, ఎల్లప్పుడూ కూడా దేవుడే నాకు తోడుగా ఉంటాడు, నేను ఏ కార్యము తలపెట్టినా అది ఎప్పుడు కూడా విజయవంతం అవుతుందనే యొక్క విశ్వాసముతో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క అనుచరులముగా మనం ఉంటున్నాము. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలలో మనము వెళ్తున్నాము. కాబట్టి మనము కూడా ఆ యొక్క ప్రార్థనా శక్తిని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇక ప్రార్థన శక్తి కలిగి ఉంటుందో మనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు, మనలో ఉన్నటువంటి శోధనలు, మనలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా పోయి దేవుని యొక్క శక్తితో, పవిత్ర ఆత్మతో మనందరము కూడా జీవిస్తాము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకునే క్రైస్తవులుగా మనము జీవించాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక.
ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా. సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, పునీత యోహాను క్రిసోస్తము సంస్మరణ దినమున మేము ఆనందముతో అర్పించు బలి నీకు ప్రీతి పాత్రమగునుగాక. అతడు బోధించిన విధముగా మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారం, యొక్క నడు పూజలో మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, ఎందు నిమిత్తమైతే ఏ ఉద్దేశముతో ఏ తలంపుతోనైతే ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో అవన్నీ కూడా నెరవేరాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా, మరి ముఖ్యంగా సంతానము లేక బాధపడుతున్న దంపతులను యొక్క సమయంలో దేవునికి సమర్పించుకొని దేవాతి దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి మంచి సంతానాన్ని దయచేయాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలైగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దైవశక్తియు దైవజ్ఞానమునైన క్రీస్తే అతడు. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరం, పునీత యోహాను క్రిసోస్తము సంస్మరణ సమయమున మేము స్వీకరించిన పరమరహస్యములు మమ్ము నీ ప్రేమయందు స్థిరపడునుగాక. నీ సత్యమునకు విశ్వాసపాత్రముగా సాక్ష్యమిచ్చువారుగా మమ్ము రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని